హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో నిఫ్టీ చూసుకుంటే ఈరోజు మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్ అయిన మనకు 25,200ని దాటి క్లోజ్ అయిందనమాట. యాక్చువల్గా 25,300 పైన కూడా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉండేది, కానీ ఆ 25,300 దగ్గర ఏదైతే సెల్లింగ్ ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి మేము కిందికి వచ్చిందని మనం అనుకోవాలి. ఎందుకంటే మీరు చూడండి, మార్నింగ్ అవర్స్లోనే 25,250 దాటి పైకి వెళ్ళింది అనమాట. అక్కడి నుంచి పైకి వెళ్ళింది 25,300, దాన్ని కూడా దాటేసింది. 25,300 దాటి 25,318 టు 320 ఈ లెవెల్ మనం చూసుకోండి. 322 అనుకుంటాను ఈరోజు హైయెస్ట్. సో ఆ లెవెల్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలాసేపు సస్టైన్ అయ్యి లైట్గా కిందికి వచ్చింది అనమాట. 25,285 దగ్గర క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకు మనకు మంచి ఫ్లోలో ఉందన్నమాట. ఈరోజు 0.7% పైగా పెరిగిందనమాట బ్యాంక్స్. మెయిన్గా మీరు చూడండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బోత్ ఈరోజు మనకు అప్ సైడ్ మూమెంటం మంచిగా ఇచ్చాయని మనం చెప్పుకోవాలి. మెయిన్గా నిఫ్టీని తీసుకెళ్ళడానికి, పైకి తీసుకెళ్ళడానికి బ్యాంక్స్ కూడా ఒక రకంగా హెల్ప్ చేశాయని మనం అనుకోవాలన్నమాట. సో సెన్సెక్స్ వరకు చూసుకుంటే మనకు 82,500 దగ్గర ఎగ్జాక్ట్గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ మనకు 0.4% పెరిగితే స్మాల్ క్యాప్స్ 0.6% పెరిగాయి అనమాట. సో ఈరోజు ఏ సెక్టార్స్ నెగిటివ్గా ఉన్నాయని మనం చూసుకుంటే మెయిన్గా మెటల్ సెక్టార్ అనమాట. మెటల్, ఐటీ మోడరేట్ నెగిటివ్గా ఉంది. అండ్ మనం చూసుకుంటే మెయిన్గా డిఫెన్స్ సెక్టార్ కూడా కొంచెం స్లైడ్గా నెగిటివ్గా ఉందన్నమాట. సో ఐటీ సెక్టార్లో మీకు తెలిసిందే కదా, నిన్న టీసీఎస్ రిజల్ట్స్ వచ్చాయి. దాని ఇంపాక్ట్ ఏమైనా పనిచేస్తుంది అంటే అంత పని చేయలేదని మనం చెప్పాలి. ఎందుకంటే టీసీఎస్ ఒకటే కొంచెం డౌన్ సైడ్ వెళ్ళింది, అది కూడా ఎక్కువ వెళ్ళలేదన్నమాట. 1% మాత్రమే డౌన్ సైడ్ వెళ్ళింది. సో చూడాలి ఎలా ఐటీ సెక్టార్ ఎలా ముందు ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చూడాలన్నమాట. సో ఈరోజు మెయిన్గా పాజిటివ్గా పనిచేసిన సెక్టార్స్ ఏంటి అని మనం చూసుకుంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ తర్వాత పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనమాట. సో మనకు చూడండి, టాప్ గెయినర్స్ లిస్ట్లో కూడా అవే ఉన్నాయి. మెయిన్గా పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత ఎస్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇలా మనకు డివిస్ ల్యాబొరేటరీస్ ఇలాంటి కంపెనీస్ మనకు పాజిటివ్గా మూవ్ అయితే, మెయిన్గా నెగిటివ్గా మూవ్ అయిన ఇవి వచ్చేసి మనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత జిందాల్ స్టీల్ ఇలాంటి కంపెనీస్ ఇలాంటివి మనకు నెగిటివ్ సైడ్ వెళ్ళాయన్నమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. మెటల్ స్టాక్స్ ఈరోజు బాగా కరెక్షన్కి గురయ్యాయని మనం చెప్పుకోవాలి. సో చూడాలన్నమాట. ఇక్కడ నుంచి మనకు 25,200 దగ్గర ఉంది, 200 దాటేసింది. ఇక్కడ నుంచి సపోర్ట్ కూడా 25,200 పనిచేస్తుందని మనం అనుకోవాలన్నమాట. సో డిసైసివ్గా ఒక్కసారి 25,300 కూడా దాటేసి ఉంటే బాగుండేదని మనం చెప్పుకోవాలి. మెయిన్గా ఇక్కడ నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,500, ఆ తర్వాత 25,800, ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 26,000 అనమాట. సో 26,000 కాల్ ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువగా బిల్ అవుతున్నాయి ఈ మధ్య. సో దాని ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూడాలన్నమాట. సో ఈరోజు మనకు మెయిన్ న్యూస్ ఆఫ్ ద డే ఏంటి అని మనం చూసుకుంటే, నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రాలేదన్నమాట ట్రంప్ గారికి. సో ఫైనల్లీ తను ఏదైతే ఎప్పటి నుంచో రావాలి అని ఇప్పటికి 42 సార్లు చెప్పాడు అనుకుంటాను, ఇండియా పాకిస్తాన్ వారిని నేనే ఆపానని. సో మనం ఒప్పుకోలేదు. పాకిస్తాన్ ఫస్ట్ ఒప్పుకొని తనను రికమెండ్ కూడా చేసింది. ఆ తర్వాత లేదు ట్రంప్ ఏం ఆపలేదని చెప్పి మళ్ళీ గేమ్ చేంజ్ చేసింది అనమాట. సో వాళ్ళది ఏముంది, సింపుల్గా వాళ్ళని కన్విన్స్ చేయగలడు. ఒక ఫోన్ కాల్తో వాళ్ళని బెదిరించగలడు అనమాట కావాలంటే. కానీ ఇండియాను అలా చేయలేడు కదా. సో టారిఫ్ వేస్తాడు, సో అన్ని గేమ్స్ ఆడాడు, కానీ మనం లొంగలేదు. ఫైనల్గా ఇప్పుడు పీస్ ప్రైజ్ అనేది పోయిందనమాట. వెనిజులా ఒపోజిషన్ లీడర్ అనమాట ఆమె లేడీకి, ఆమెకు వచ్చింది. సో ఆమె ఏంటి అంటే అక్కడి డిక్టేటర్ అయిన మధురో ఆయన మీద ఫైట్ చేసిందని అంటున్నారు అనమాట. సో దానివల్ల ఆమెకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు అని చెప్పి వస్తుంది న్యూస్. సో 2:30కి వచ్చింది, మధ్యాహ్నం న్యూస్ 2:30కి వచ్చింది. సో ఇంకా ట్రంప్ దగ్గర నుంచి మనకు ఆల్మోస్ట్ ఈ ఊరికే మాటికి ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని ఏదైతే ఉందో అది వెళ్ళిపోయిందనే మనం చెప్పుకోవాలన్నమాట. ఇంకా ప్యూర్గా ఏమైనా మాట్లాడాలి అమెరికాతో అంటే ట్రేడ్ టాక్స్ అనమాట. సో దాని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి పాజిటివ్ సైన్స్ అయితే కనబడుతున్నాయి. అదేంటి అంటే మోడీ గారు లేటెస్ట్గా కూడా ట్వీట్ చేశారు దానికి సంబంధించి. ఏది అంటే మనకు గాజా పీస్ అగ్రిమెంట్ ఏదైతే ట్రంప్ చేయించాడో దానికి సంబంధించింది అనమాట. ఫేజ్ 1 కూడా స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. సో ఫేజ్ 1లో వాళ్ళ హాస్టేజెస్ని రిలీజ్ చేయించడం అనేది మెయిన్గా ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకున్నట్టున్నారు. సో మొత్తానికి దాని మీద మోడీ గారు కూడా ట్వీట్ చేశారనమాట, కంగ్రాచులేటింగ్ ట్రంప్ అని.
సో చూడాలి ఇప్పుడు ట్రేడ్ టాక్స్ ఎలా నడుస్తాయి అనేది, ఎందుకంటే ఆటోమేటిక్గా మధ్యాహ్నమే మనకు ఈ న్యూస్ కూడా వచ్చింది అనమాట. ఏంటి అంటే విత్ ఇన్ 1 month or 1.5 month లో మనకు ట్రేడ్ డీల్ అయిపోతుంది ఇండియాతో అని చెప్పి యుఎస్ఏ సైడ్ నుంచి కూడా వచ్చిందనమాట. సో చూడాలి, అంతా పాజిటివ్గా మెల్లిమెల్లిగా చేంజ్ అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి. సో దీనికి సంబంధించి కూడా ఒక రకంగా మనం చూడండి, వెస్ట్ వాళ్ళకు మీరు చూడండి వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ రేర్ ఎర్త్ మినరల్స్ గురించే మెయిన్గా ఇది చేస్తున్నారు అనమాట. సో ఎక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నా సరే అవి మాకే కావాలని చెప్పి ట్రంప్, తర్వాత యూరోపియన్ యూనియన్ వాళ్ళు వీళ్ళంతా అడుగుతున్నారు. సో ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ మనకు ఇండియాకి వచ్చారు కదా, ఆయన 6-day ట్రిప్ లో ఉన్నారు ఇండియాకి. సో ఆయన జయశంకర్ గారిని కలిశారనమాట. సో సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళే ఇన్వైట్ చేశారు మనల్ని, ఇండియా వచ్చి మాకు ఆఫ్ఘనిస్తాన్ లో మైనింగ్ చేయండి, బిజినెస్ పెట్టుకోండి అని చెప్పి. సో ఇంకొక న్యూస్ ఏంటంటే మనం ఎంబసీ కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనకు టెక్నికల్ టీమ్ అక్కడ ఉందన్నమాట ఆఫ్ఘనిస్తాన్ లో, ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎంబసీగా కన్వర్ట్ చేస్తున్నాం అని చెప్పి న్యూస్ వస్తుంది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ని తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని అఫీషియల్ గా ఇండియా కూడా వాళ్ళని గుర్తిస్తోంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎందుకంటే ఈ వెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు యాంటీ ఆఫ్ఘనిస్తాన్ అనమాట. సో తాలిబాన్ కి యాంటీగా ఉన్నారు. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. పైగా నిన్న ఇంకొక విషయం జరిగింది, ఏంటి అంటే పాకిస్తాన్ వాళ్ళు కాబూల్లో టీటీపీ తెరికే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి అక్కడ అటాక్స్ చేశారనమాట. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా వదలదు కదా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలన్నమాట. సో అందులోనూ చూడండి మనకు ఇండియా ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఇండియాలో ఉన్నప్పుడే ఇలా జరగడం అనేది అదొక సైన్ అని మనం చెప్పుకోవాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మెయిన్ గా చూసుకుంటే ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ అనేది మన ఇండియా నుంచి స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ హైయెస్ట్ కి చేరాయన్నమాట, రికార్డ్ హైకి $13.4 billion కి చేరిందనమాట. సో ఇది పెరుగుతూనే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఐఫోన్స్ కంప్లీట్ గా ఇప్పుడు ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే అమెరికాకు వెళ్ళాల్సిన ప్రతి ఐఫోన్ ఇప్పుడు ఇండియా నుంచే వెళ్తుంది. సో చూడాలన్నమాట, ఎందుకంటే మనమేమో ఒకసారి కంపెనీ ఇండియాకి వచ్చి బిజినెస్ పెట్టి మనకు జాబ్స్ ఇచ్చిన తర్వాత మనం ఆ కంట్రీని వదులుకోము కదా. సో మనం ఎలాంటి గొడవ చేయమన్నమాట. కానీ ట్రంప్ మాత్రం నువ్వు ఇండియాలో ఎందుకు పెట్టావని ఇప్పుడు యాపిల్ వాళ్ళని ఇంకా ఇచ్చేసేస్తారు. టిమ్ కుక్ లేటెస్ట్ గా మనం యాపిల్ CEO ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేసి కొత్త CEO వస్తున్నాడని కూడా అంటున్నారు అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటి అంటే చైనా వాళ్ళు అనమాట. చైనా వాళ్ళు లేటెస్ట్ గా యుఎస్ఏకి సంబంధించిన షిప్స్ ఏవైతే వస్తాయో చైనాలో ఎక్కడైనా డాక్ అవుతే వాళ్ళు ఫీజు ఒకటి స్పెషల్ ఫీజు అనౌన్స్ చేశారనమాట. సో ఇప్పుడు ఓన్లీ స్పెషల్ ఫర్ యుఎస్ అన్నమాట ఇది. సో యుఎస్ఏ వర్సెస్ చైనా అగైన్ స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఎందుకు ఇది కొంచెం ఇంపార్టెంట్ అని అంటే మెయిన్గా మీరు చూడండి ఈ వస్తువులన్నీ ట్రాన్సాక్షన్స్ అనేది జనరల్ గా త్రూ ఎయిర్ జరగదు. మెయిన్ గా ఏ వస్తువుల్ని పంపించడం అనేది వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ పంపించడం అనేది ట్రావెల్ అనేది ఎప్పుడు షిప్ త్రూనే నడుస్తుంది, సముద్రం త్రూనే ఎక్కువ నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు దాని మీద ఫీజ్ చేశారనమాట. సో దాని ఇంపాక్ట్ యుఎస్ఏ వాళ్ళు ఎలా ఉంటుంది అనేది చూడాలన్నమాట. మెయిన్ గా ఈరోజు ఇంకొక న్యూస్ ఏంటంటే మీకు చూడండి టాటా వాళ్ళది ఓల్డ్ న్యూస్ ఒక రకంగా డిమర్జర్ మీ అందరికి తెలిసి ఉంటుంది. October 14th లాస్ట్ డేట్. సో కమర్షియల్ వెహికల్స్ ని తర్వాత ప్యాసింజర్ వెహికల్స్ ని కంప్లీట్ గా డిమర్జర్ చేస్తున్నారు అనమాట. సో ఎవరికైనా ఒక షేర్ ఉంటే టాటాకి సంబంధించిన షేర్ ఎవరికైనా ఉంటే టాటా మోటార్స్ ది, సో వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక షేర్ వస్తుంది అనమాట. కమర్షియల్ వెహికల్స్ సంబంధించి సపరేట్ షేర్ వస్తుంది, అలాగే ప్యాసింజర్ వెహికల్స్ సంబంధించి సపరేట్ షేర్ వస్తుంది అనమాట. సో అదొకటి కీన్గా అబ్జర్వ్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను. మెయిన్ గా ఈరోజు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది బాగా తగ్గిపోయాయి, 1.5% పైగా తగ్గిందనమాట, 64.2కి వచ్చింది. సో దీనికి కారణం ఏంటి అంటే మిడిల్ ఈస్ట్ లో మెల్లిగా పీస్ అనేది బ్లోసం అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా క్రూడ్ ప్రైజెస్ అనేది తగ్గుతున్నాయి అనమాట. ఇది మనకు మంచి న్యూస్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇండియా మెయిన్ ఇంపోర్ట్స్ వచ్చేసి మెయిన్ గా క్రూడ్ ఆయిలే కదా. సో దీని ద్వారా మనం ఓన్లీ డొమెస్టిక్ యూజే కాదు, అగైన్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం కాబట్టి మనకి వన్ ఆఫ్ ద కీ బిజినెస్ కూడా.
సో చూడాలన్నమాట. ఇలా మీన్ కంటిన్యూగా మనకు క్రూడ్ ఆయిల్ తగ్గడం అనేది మంచి సైన్ అని చెప్పాలి. దీనివల్ల మనకు రూపీ అనేది కూడా కొంచెం స్ట్రెంగ్తన్ అవుతుంది. అదే కనపడింది అనమాట. ఇప్పుడు 88.6 దగ్గరకు వచ్చింది. 88.8 దగ్గర ఉండేది ఇప్పుడు 88.6 దగ్గరకు వచ్చింది అనమాట. సో కొంచెం మంచి సైన్ అనే చెప్పాలి. అండ్ ఇంకో పక్క మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ కూడా మెల్లిగా బయింగ్ సైడ్కి వచ్చారు. సో వాళ్ళు షార్ట్స్ కూడా మెల్లిమెల్లిగా కవర్ చేస్తున్నారు అనమాట. మీన్ హ్యూజ్ లెవెల్లో వాళ్ళు కవర్ చేయనప్పటికీ మెల్లిమెల్లిగా కవర్ చేస్తున్నారు. సో దాని ఇంపాక్ట్ మెల్లిమెల్లి కనబడుతుంది అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళ షార్ట్స్ కవరింగ్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇంకా సిగ్నిఫికెంట్ గానే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు షార్ట్స్ ఏమో. సో ప్రస్తుతానికి కవర్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా కవర్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఒకవేళ మనకు ఒక రోజైనా లేకపోతే 2-3 days కంటిన్యూగా షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనం 25,500 లెవెల్ని క్రాస్ చేసి 25,800 ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే ఇంకా ఆల్ టైమ్ హై ఉంది కదా 26,277. సో ఆ హై దగ్గరికి వచ్చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ 400 points కదా 25,800 దగ్గరికి వస్తాయి. సో అలా మనకు అది మంచి న్యూస్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఓవరాల్ గా చూస్తే మనకు పాజిటివ్ న్యూస్ అనేది స్లోగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో దీని ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద వెంటనే కనబడుతుంది అనమాట. సో చూడాలి మార్కెట్ ఫర్దర్ గా ఎలా మూవ్ అవుతుంది అనేది. రేపు మనకు రేపు మళ్ళీ సాటర్డే సండే కదా. సో వీకెండ్ మళ్ళీ మండే ఓపెన్ అయినప్పుడు ఎలా ఓపెన్ అవుతుంది అనేది చూడాలన్నమాట. నా ఎక్స్పెక్టేషన్ మాత్రం మళ్ళీ ఒకసారి 25,300 పైన నిలబడడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ కుదరకపోయినా 25,250 దగ్గర వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. 25,300 పైన నిలబడి ఒకవేళ రేపు కనుక మండే కనుక మనకు 25,300 పైన క్లోజ్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా 25,500 ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తుంది ఈసారి కూడా అని చెప్పి మనం అనుకోవాలి. లాస్ట్ టైం స్వింగ్ హై చూసుకోండి ఇలాగే అయింది. 25,471 దగ్గర నుంచి మనకు సెల్లింగ్ వచ్చింది అనమాట. సో ఈసారి ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో మేబీ ఈసారి ఖచ్చితంగా 25,500ని బీట్ చేసి పైకి వెళ్తుందని నా ఎక్స్పెక్టేషన్. మరి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కామెంట్లో రాయండి. మళ్ళీ మండే మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.